నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థన శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గణపతే నమః శ్రీమాత్రే నమః. ఓకే అమ్మ, ఈరోజు ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు? అందరూ సిద్ధంగా రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారమ్మ. పెళ్ళికి రెడీ అనే వాళ్ళనే తీసుకొచ్చాము. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానే ఆర్యవైశ్య క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5-10 హైట్ ఎంటెక్ చేశాడు అబ్బాయి. 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హైట్ బీటెక్ బెంగళూరులో 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5-5 హైట్ బీటెక్ హైదరాబాద్లోనే 19 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైట్ బీటెక్ ఎంహెచ్ఎస్ యూఎస్లో 130Kలో ఉంది. తగినటువంటి వరుడు యూఎస్లో ఉన్న అబ్బాయి అయితే ఓకే అంటున్నారు వీళ్ళు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు 6 అడుగుల హైట్ బీటెక్ హైదరాబాద్లోనే 32 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5-9 హైట్ బీటెక్ యూఎస్లో 150Kలో ఉన్నాడు అబ్బాయి. శాఖ పట్టింపు లేదు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి 24 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ ఎంబీఏ హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లోని 26 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ టీమ్ లీడర్గా పనిచేస్తుంది పాప. 26 లక్షల జీతంలో ఉంది. బెంగళూరులో పనిచేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. నెక్స్ట్ వచ్చేసి చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 200Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి ప్రాపర్టీ 50 కోట్లు. తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్లో కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ ఐఐటి చేసి హైదరాబాద్లోనే 34 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ ఈ అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఎంబీఏ బిజినెస్ చేస్తున్నాడు. 25 లక్షల నుంచి 30 లక్షల దాకా వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా చౌదరి క్యాస్ట్లోనే 25 సంవత్సరాల అమ్మాయి 5-6 హైటు బీటెక్ ఎంఎస్ 130Kలో ఉంది. ఈ అమ్మాయికి కూడా ఒక 5 CR ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యూఎస్లో ఉంది. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ 19 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5-6 హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. వెనకాల 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్లో. అదేవిధంగా కాపు క్యాస్ట్ చూసినట్లయితే 26 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 250Kలో ఉన్నాడు. వెనకాల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి 5-4 హైటు బీటెక్ ఐఐటి చేసింది. హైదరాబాద్లోనే 24 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5-6 హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 30 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా
ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, ఏదైనా డిగ్రీ చదివి బిజినెస్ చేస్తున్నా పర్లేదు, బట్ క్వాలిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా డిగ్రీ ఉండి తీరాలి. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉండడం జరిగింది. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. మీరు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కనుక కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు ఆల్రెడీ చంద్రగ్రహణం కూడా మనకి మొన్న అయిపోవడం జరిగింది. ఇప్పుడు హ్యాపీగా నెక్స్ట్ రాబోయే రోజులు కూడా ఆల్రెడీ ముహూర్తాలు స్టార్ట్ అయ్యి ఫుల్ బిజీ. ఇవాళ కూడా చాలా ముహూర్తాలు అయితే ఉన్నాయి. సో ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఎలాంటి ప్రాసెస్లు పెట్టుకోవడం మంచిది అంటారు? మించి జ్యేష్ఠ మాసం వరకు మనకు తిరుగులేదని చెప్పచ్చు. అందువల్ల ఈ ముహూర్తాల గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇదే మంచి సమయం, చాలా మంచి సమయం. ఎందుకంటే కుదురుతున్నాయి, వెంటనే ముహూర్తం కూడా పెట్టేసుకుంటున్నారు. ఆల్రెడీ మనకు టైం ముందు వచ్చిన మూలన ఎంక్వైరీ చేసుకోవడం కూడా అయింది. అందువల్ల కూడా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైట్ బీటెక్ హైదరాబాద్లో 45 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైట్ ఎంటెక్ హైదరాబాద్లోనే నెలకి 2 లక్షల జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఈ ఇద్దరు పెళ్లి కొడుకులు కూడా వెల్ సెటిల్డ్. అదేవిధంగా మనకి మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5'5" హైట్ MBA బెంగళూరులో 14 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'6" హైట్ బీటెక్ MS US లో 130Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5'4" హైట్ ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'5" హైట్ బీటెక్ MS US లో 200Kలో ఉంది, ఎంఐకి I-140 కూడా క్లిక్ అయింది, తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళందరూ కూడా. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయిలు 26 సంవత్సరాలు 5'9" హైట్ MBA చేసి ఈ అబ్బాయి కూడా 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'10" హైట్ బీటెక్ MS US లో ఉన్నాడు, 140Kలో ఉన్నాడు, ఈ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్, వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైట్ ఎంటెక్ హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైట్ బీటెక్ US లో 140Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది పిల్లకి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు 5'6" హైట్ హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఇక తదుపరి రెడ్డి క్యాస్ట్ తీసుకుందాం మనము. 28 సంవత్సరాల అబ్బాయి 5'8" హైట్ బీటెక్ MS US లో 140Kలో ఉన్నాడు, I-140 క్లిక్ అయింది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైట్ బీటెక్ US లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ బిట్స్విలాన్లో చదువుకొని 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైట్ బీటెక్ US లో ఉన్నాడు పిల్లాడు, ఈ అబ్బాయి MS చేసి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరికీ కూడా కాస్త ఇంచుమించు ఒక 50 కోట్ల ఆస్తి పైనే ఉంది, కానీ తక్కువేం లేదు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 6 అడుగుల హైట్ MBBS MD డాక్టర్ వధువు కావాలి, 50 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి 5'5" హైట్ MBBS MS డాక్టరు, ఈ అబ్బాయికి డాక్టర్ వధువు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు ఎంటెక్ MBA LLB కూడా చేశాడు, ఓన్ బిజినెస్ ఉంది, వీళ్ళకి 50 లక్షల దాకా వస్తుంది సంవత్సరానికి, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు 28 సంవత్సరాలు 5'6" హైట్ కెనడాలో ఉంది, PR ఉంది, పిల్లకి 100K దాకా వస్తుంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి కెనడాలో ఉన్నా లేకపోతే వెళ్ళడానికి ఇష్టమైన వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైట్ MS UKలో ఉంది, పాప 100K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి.
రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు ఎంఎస్ ఆస్ట్రేలియాలో ఉంది పిల్ల. పిఆర్ కూడా ఉంది. 100K వస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'2" హైటు యుఎస్లో సిటిజన్షిప్ ఉంది. అమ్మాయికి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. డాక్టర్ అయితే మెరిట్లో ఉంటే వాళ్ళకి ఆస్తి లేకపోయినా ఓకే అంటున్నారు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ ఎంఎస్ చేసి యుఎస్లో 150Kలో ఉండి H1B కూడా ఉంది. ఈ అమ్మాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. డిగ్రీ చేసి ఏదైనా జాబ్ చేస్తున్నా పర్వాలేదు, లేదా బిజినెస్ చేస్తున్నా పర్లేదు, అలాంటి వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి లైవ్లో ఉన్న టైం ప్రకారం కొన్ని మాత్రమే వర్ణానికి సంబంధించి చదవడం జరుగుతుంది. మీరు అలా కాకుండా ఒకసారి డీటెయిల్స్ పంపిస్తే కనుక వ్యక్తిగతంగా కలిసినా సరే మీకు కావాల్సిన సంబంధాలు, మీకు నచ్చిన సంబంధాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. చాలా చాలా సంబంధాలు అయితే ఉండడం జరిగింది. చాలామంది అమ్మాయిలు తక్కువగా ఉన్నారంటున్నారు. ఏమీ లేదు, అమ్మాయిలు చాలా ఎక్కువగానే ఉన్నారు. ఎవరైనా సరే నిజంగానే అమ్మాయిలు వాళ్ళ వర్ణంలో తక్కువ ఉన్నారనిపించినా సరే ఒకసారి కాంటాక్ట్ అయితే కనుక మీకు పూర్తి వివరాలు తెలియచేయడం జరుగుతుంది. మాకు తప్పనిసరిగా జాతక పరిశీలన అనేది వారి యొక్క జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు అంటారు? అంటే సపోజ్ ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టి 17 ఇయర్స్. ఈ 17 ఇయర్స్లో ఫస్ట్ 4-5 ఏళ్ళ వరకు నేను జాతకాల గురించి పెద్దగా పట్టించుకోలే. తర్వాత అందరూ మంచి మంచి సంబంధాలు వదిలేసుకుంటున్నారు. ఎందుకు జాతక పరిశీలన దగ్గర పోతున్నాయి సంబంధాలు? అయ్యో వీళ్ళు మంచివాళ్ళే, వాళ్ళు మంచివాళ్ళే, సరిపోతుంది కదా అన్ని విధాలా. అయ్యో జాతకం పడలేదండి, ఆ పంతులు గారికి చూపించామండి, ఈ పంతులు గారు ఇద్దరూ వద్దన్నారండి, లేకపోతే చేస్తే మళ్ళీ ఏమవుతుందని భయం అండి. ఇలా అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనపడేవాళ్ళు. అయ్యో అనేసి ఆ 2-3 ఏళ్ళలోనే ఒక 100 పెళ్ళిళ్ళు చేసినప్పటికీ కూడా నాకు అనిపించింది అనమాట, నేనే చదివితే బాగుంటుందేమో అనేసి నేను MA జ్యోతిష్యం చదవడం మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది ఈ మనస్తత్వాలకి, ఏ మనస్తత్వానికి ఏ రాశిలో ఉన్న వాళ్ళకి ఏ రాశి అయితే సూట్ అవుతుంది, ఏ లగ్నానికి అయితే మిత్రలగ్నం అవుతుంది, ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఏ విధంగా మనం పొంతనలు చూడాలి, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా స్వయంగా అనుభవించి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి చదివిన మూలాన నేను జాతక పొంతనలేంటి ఎవ్రీథింగ్ నేను చేయగలుగుతున్నాను. పరిహారాలు కూడా చేయగలుగుతున్నామంటే కారణం అదే. అందువల్ల జాతకాలను విశ్వసించండి. మనస్తత్వాలు జాతకంలో తెలుస్తుంది. 100% కూడా మనం నమ్మొచ్చు. ఎందుకంటే మనం మామూలుగా ఎవరికి జ్యోతిష్య పరిజ్ఞానం ఉండదు. కానీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతాం, నిజమా కాదా అని కూడా అనేసుకుంటాం. కానీ నిజం. అందుకని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, జ్యోతిష్య శాస్త్రం చాలా 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 గొప్పది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు. ఈ సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు ఈ పిల్లాడు. 18 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అమ్మాయికి 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మాయి, నేను అబ్బాయి అనుకుని చెప్పాను. 28 సంవత్సరాలు 5'8" హైటు. అమ్మాయి హైట్గా ఉండే అబ్బాయి కావాలట. సైంటిస్ట్గా పనిచేస్తుంది. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ విషయం గమనించి ఎవరైనా సరే గౌడ్స్ క్యాస్ట్లో హైట్ ఉన్న పిల్లాడు ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా హైదరాబాదే వీళ్ళది. 27 సంవత్సరాలు గౌడ్స్ క్యాస్టు. ఈ 5'8" హైటు. ఎంహెచ్ఎస్ యుఎస్లో 150Kలో ఉంది. ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు. ఈఎంఐ కూడా బీటెక్ చేసి 125Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 26 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెల్ సెటిల్డ్. అదేవిధంగా 28 సంవత్సరాలు ఈ యొక్క యాదవ క్యాస్ట్ 5'3" హైటు. బీటెక్ హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు.
ఎంటెక్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలని అనుకుంటున్నారు. నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. అదేవిధంగా ఎస్సీ మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు MBA చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉండి ఈఎంఐ కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాల క్యాస్ట్ 5'3" హైట్ MBBS MD డాక్టరు ఇక్కడే పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల అమ్మాయి 26 సంవత్సరాలు 5'4" హైట్ MBA ఈఎంఐ బ్యాంక్ ఎంప్లాయీ, తగినటువంటి వరుడు కావాలి. నెలకి ₹1,00,000 జీతం వస్తుంది. అలా గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయిలు 5'10" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 45 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు 5'8" హైటు MBBS MD డాక్టరు హైదరాబాద్ లోకల్లోనే పనిచేస్తున్నాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు, పిల్లాడు వెల్ సెటిల్డ్, తగినటువంటి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం 5'8" హైటు MBBS MD డాక్టరు ఈ అబ్బాయి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎర్రగొల్లలు వెళ్ళు. మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు MBA 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 18 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లాడికి. ఎస్సీ మాల క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ యుఎస్లో MS చేసి అక్కడే ఉన్నాడు, పిల్లాడు 180K వస్తుంది, 26 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 28 లక్షల జీతంలో ఉన్నాడు, ఈ పిల్లాడికి కూడా 8 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 14 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. OC BC చూస్తారు. కులాంతర వివాహం 27 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ IIT చేసింది, MBA చేసింది, ఈ అమ్మాయి 60 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు MTech ఈ అమ్మాయి 12.5 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు MBBS MD డాక్టరు ఈ పిల్లకి డాక్టర్ వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఈ 6.5 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ MBA యూకేలో ఉంది పిల్ల. అయితే ఏంటంటే యూకే కానీ కెనడా కానీ వెళ్ళడానికి వీళ్ళకి ఇష్టమట, అందువల్ల తగినటువంటి వరుడు కావాలని అడుగుతున్నారు. వడ్డేర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు MSc టీచర్గా పనిచేస్తుంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ ఈఎంఐ 6 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'3" హైటు బీటెక్ 22 లక్షల జీతంలో ఉంది, ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ IIT ఈ అబ్బాయి 28 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 27 సంవత్సరాలు 5'7" హైటు యుఎస్లో ఉన్నాడు, MS చేశాడు, అక్కడ 100K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 15 లక్షల జీతంలో ఉన్నాడు, ఒక 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లాడికి. గంగపుత్ర క్యాస్ట్ గంగపుత్ర కానీ లేకపోతే అగ్నికుల క్షత్రియ అవన్నీ కూడా చూస్తారు వీళ్ళు, బెస్తా కూడా. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ MS యుఎస్లో 130Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'11" హైటు ఈ అబ్బాయి MSc చేసి 50,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'10" హైటు MS చేసి యుఎస్లో 100Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి.
ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అబ్బాయిలకు కావచ్చు, అమ్మాయిలకి కావచ్చు, వారి ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సో చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారు సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చు. మరికొంతమంది జాతక పరిశీలన కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ 9154690099 ఆ నెంబర్కి వివరాలు పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే మీకు తెలియచేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో కూడా హోమాలు జరిపిస్తూ ఉంటారు. చాలామంది ఇప్పటివరకు జాతక దోషాలు ఉన్నటువంటి వారికి, వివాహం ఆలస్యమవుతున్న వారికి కూడా హోమాలు జరిపించడం జరిగింది. దాని తర్వాత ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. వివాహం ఆలస్యమైన వాళ్ళకు కూడా శీఘ్రంగా వివాహాలు కూడా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన కూడా చేయడం జరుగుతుంది. ఓకే అమ్మ, ఈ రెండో వివాహానికి సంబంధించి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమైనా కొత్తగా ఏం చెప్తున్నారు ఆ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కావచ్చు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ఫస్ట్ పెళ్ళి విఫలమైంది కాబట్టి రెండో పెళ్ళి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇంకా సంబంధాలు చూద్దాము, ఇంకా మంచిదే వస్తుందేమో అంటే ఏజ్ అయిపోతుంది అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అందరూ పిల్లలుంటే ఒప్పుకోరు. అందుకని ఒప్పుకున్న సంబంధాలకి గట్టిగా కొంచెం టైం తీసుకుని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకు కూడా పిల్లలుండి వీళ్ళు పిల్లల్ని స్వీకరిస్తారు అనుకుంటే కనుక మనం ఓకే చెప్పుకోవడం మంచిది. ఎందుకంటే కనుక పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ పిల్లలు అడ్డమవుతున్నారు. అందువల్ల ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో వెనకాల పాపం 2 పిల్లలు ఉన్నారు. సపోజ్ ఒక అమ్మాయికి అనుకోండి, ఒక పిల్లాడిని మేము దత్తత తీసుకుంటామని తల్లిదండ్రులు ముందుకొచ్చి అలా చేసేటటువంటి సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల పెళ్లి కాకుండా పిల్లాడు ఉండిపోయాడు, ఆ ఫస్ట్ మ్యారేజు. కానీ ఏంటంటే మరి ఎలాగా పిల్లాడికి పెళ్లి చేయాలి అనే అగ్రవర్ణాల్లో వాళ్ళు కూడా ఈ రెండో పిల్లి అమ్మాయిని ఒప్పుకోవడం కూడా జరుగుతుంది. అందువల్ల ఎంక్వైరీ చేసుకోండి. మంచి వాళ్ళైతే ముందుకు రండి. ఆదర్శమే కాదు, జీవితంలో విలువైన సమయం కూడా చాలా ముఖ్యమైనది. అవునమ్మా, మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రజికా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-7 హైట్, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-6 హైట్, ఎంబీఏ, బెంగళూరులో పనిచేస్తుంది, 16 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, గవర్నమెంట్ ఎంప్లాయీ, 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, బెంగళూరులో 18 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 26 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీబీఎస్, ఎండీ, డాక్టర్ వరుడైతే చూస్తూ ఉంటున్నారు. 15 లక్షల జీతంలో ఉన్నాడు ఈ పిల్లాడు. డాక్టర్ ఎవరైనా చదువుకుని ఉంటే కనుక వెంటనే సంప్రదించవచ్చు. తర్వాత పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంబీఏ, బీటెక్, బెంగళూరులో 22 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బెంగళూరులో 18 లక్షల జీతంలో ఉంది, పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 11 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీకాం చదివింది, గవర్నమెంట్ ఎంప్లాయీ, 12 లక్షల జీతం వస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంబీబీఎస్, ఎండీ, డాక్టరు, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, పిల్ల, వెల్ సెటిల్డ్, తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్, యుఎస్లో 135K వస్తుంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంసీఏ, బెంగళూరులో 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. ఒక కాలర్ ఉన్నారమ్మా. కృష్ణమ్మ గారు నమస్తే అండి. హలో 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 నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి.
నమస్తే అండి మేడం. అమ్మా చెప్పండి అమ్మా కృష్ణమ్మ గారు. నమస్తే అమ్మా, అమ్మగారండి. చెప్పండి అమ్మా. అదే మా అమ్మాయికి సంబంధం గురించి అండి. క్యాస్ట్ ఏమిటండి? క్యాస్ట్ వేలమస్ అండి, కే వేలం అండి. ఓకే, కొప్పుల వేలమ్మ, అర్థమైపోయింది. పంపించండి అమ్మాయి ఫోటో బయోడేటా. నా పక్కనే వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, వారు చెప్తారు. ఒక్కసారి ఆ నెంబర్కి మీరు అమ్మాయి ఫోటో బయోడేటా పెట్టండి అమ్మా. మంచి సంబంధాలు ఉన్నాయి మన వెలమస్లోని, చూద్దాం తప్పనిసరిగా. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. ఇందుకే వెలమాయ చదువుతున్నాను ఇప్పుడు. 27 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు. ఈ అబ్బాయి ఎంసీఏ చేసి బెంగళూరులో 25 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు. ఎంఎస్ చేసి యూఎస్లో 180Kలో ఉన్నాడు. మన హైదరాబాద్లో 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి వెలమా క్యాస్ట్లో. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ వరుడు కావాలి, అమ్మాయిలు అనమాట. 28 సంవత్సరాలు, 5'4" హైటు. బీటెక్, యూఎస్లో 150Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి, 29 సంవత్సరాలు, 5'8" హైటు. బీటెక్, యూఎస్లో 150Kలో ఉండి 150 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. 26 సంవత్సరాలు, మున్నూరు కాపు క్యాస్ట్, 5'9" హైటు. MBA, హైదరాబాద్లో 40 లక్షల జీతంలో ఉండి 20 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత మున్నూరు కాపు క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు. 25 లక్షల ప్యాకేజీ. ఈఎంఐ 26 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. రెండో పెళ్లి సంబంధాలు చెప్పుకుందామా. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు. ఎంటెక్, బిట్స్విలాన్లో చదువుకుని 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ. రెండో పెళ్ళండి ఇది. రెడ్డి క్యాస్ట్, 35 సంవత్సరాలు, 5'10" హైటు. MBBS MD, డాక్టరు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. కాపు క్యాస్ట్, కులాంతర వివాహం కూడా చూస్తారు. 35 సంవత్సరాలు, 5'11" హైటు. బీటెక్, MBA, టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. 29 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. వెలమా క్యాస్ట్, కులాంతర వివాహం చూస్తారు. 37 సంవత్సరాలు, 5'10" హైటు. బీటెక్, MS, యూఎస్లో ఉన్నాడు పిల్లాడు. 250K వస్తుంది. యూఎస్ సిటిజన్ ఇతను. 50 కోట్ల ప్రాపర్టీ పైన ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్టు. అదేవిధంగా కమ్మ క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'10" హైటు. బీటెక్, హైదరాబాద్లోనే 2 లక్షల జీతం, 20 కోట్ల ప్రాపర్టీ. రెండో పెళ్లికి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్, కులాంతర వివాహం చూస్తారు. 36 సంవత్సరాలు, 5'11" హైటు. బెంగళూరులో పనిచేస్తున్నాడు. 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. యాదవ క్యాస్ట్, కులాంతర వివాహం చూస్తారు. 36 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు. బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది హైదరాబాద్లో, తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. హిందువులైతే చాలు, మమ్మల్ని సంప్రదించవచ్చు. అన్ని వర్ణాల్లోనే కూడా ప్రథమ, ద్వితీయ, అదే కాకుండా కులాంతర వివాహం, అన్ని మ్యాచెస్ ఉంటాయి. అబ్రాడ్ మ్యాచెస్ ఉంటాయి. అన్ని దేశాల వాళ్ళు ఉంటారు, గమనించండి. ఓం శ్రీ మాత్రే నమః. రైట్, ఇక చూసారు కదండి. ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.